హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను రాకముందే మా మనరాలు బుట్టపరుచుకుని టమాటాలు కోయడానికి వెళ్తుందండి. ఇలా ఇక్కడ ఉన్నాయి. ఇంక చూడు టమాటాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మూడే, కరెక్ట్గా 3 ఉన్నాయి. ఇగో నిజంగా 3 ఉన్నాయేమో. 2 1 3 ఉన్నాయి. టమాటాలు బాగా పండిపోయినాయి అండి, తయారైపోయినాయి. ఈ టమాటాలు ఎప్పుడన్నా మీరు చూసారా? ఈ చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, అంగులు ఉన్నారా ఆ టమాటాలు. చాలా బాగా కాసినాయండి. మేము పక్కన పెట్టేస్తాం, మందే లేదు కదా, అవే కాస్తారే అని ఊరుకున్నాను. కానీ అవి పండిపోయి గుత్తులు గుత్తులుగా కిందకి రాలిపోతున్నాయి. ఇంకా అందుకనే అమ్మ టమాటాలు కొద్దాం రా అని అడిగితే పజియా నేను కూడా వచ్చి కోసానండి. బుట్టపుచ్చుకొచ్చిందని చాలా బుట్టలు అయినాయండి, 4 బుట్టలు అయినాయి. చాలా బాగున్నాయి. ఇది అంత పులుపు ఉండదండి ఈ టమాటా. కలర్ ఇలా వచ్చింది కదా, ఫస్ట్లోనే గ్రీన్గా ఉంటుంది, తర్వాత పండిన తర్వాత తయారైన తర్వాత ఇలా వస్తుంది. ఇది సలాడ్లోకి, చట్నీల్లోకి, పులుపు అంటే ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుందండి. 2-3 బుట్టలు, 4 బుట్టలు మొత్తం కలిపి పోసింది. అలాగే ఇంట్లో పోసి వచ్చింది పట్టుకెళ్ళి. చాలా బాగా కాసిందండి. విత్తనాలు దాయాలి. ఇవి 15 విత్తనాలు కలిపి 100 రూపాయలకు వచ్చినాయండి. అంటే ఛార్జెస్ ఉంటాయి కదా, ఒక 50 రూపాయలు ఇస్తున్నారు, ఒక 50. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తుల కింద వచ్చినాయి. గుత్తుకి 12 కాయలు ఉంటాయండి. ఇంకా ముందుగా కోసేసిన లేకపోతే వెనకాల తయారైపోయినా మొత్తం కలిపి ఒక గుత్తుకి 12 కాయలు ఉంటాయి. చాలా బాగా కాసిందండి. మేము అలా తుడుచుకుని తినేస్తే చేతి ఇలా అనుకుని తుడుచుకొని తినేయచ్చు, అంత ఫ్రెష్గా ఉన్నాయి. పైగా మందు వేయలేని కదా, చాలా బాగున్నాయి. మనం ఇలానే కరెక్ట్గా ఇలానే కడిగేసి తినేసేయచ్చు. ఏవో ద్రాక్ష పళ్ళు తిన్నట్టు తినచ్చు, చాలా బాగుంటాయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లాలు చేయండి.